ఈ శ్రీశైలం హైవే నుంచి ఫార్మాసిటీకి వెళ్ళే దారి. ఈ ఫార్మాసిటీ ఒకసారి ఫినిష్ అయిన తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రియల్ పార్క్గా తయారవుతుంది. దీనిని మొత్తం 19,333 ఎకరాల్లో ప్రతిపాదించారు. దాంట్లో ప్రస్తుతానికి 9,000 ఎకరాల దాకా ఆల్రెడీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. సో ఇది ఫార్మాసిటీ మ్యాప్. ఫార్మాసిటీ సుమారుగా 9.7 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అలానే 5,60,000 మందికి ఉపాధిని కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. అత్యంత కలుషిత పరిశ్రమలకు వ్యతిరేకంగా భూగర్భ జల కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఈ ప్రాజెక్టు CETPలను అంటే కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ని 24 మార్చ్ 2018 అనౌన్స్ చేశారు. రీసెంట్గా అంటే ఫిబ్రవరి 8న TSIIC ఈ ఫార్మాసిటీ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ కన్స్ట్రక్షన్ కోసం టెండర్ను ఆహ్వానించింది. ఈ DSA యొక్క ఎస్టిమేట్ చేసిన కాస్టు 1,539 కోట్ల రూపాయలు. ఇది మీర్ఖాన్పేటలో ఉన్న అమెజాన్ డేటా సెంటర్. అమెజాన్ మొత్తం 20,761 కోట్ల రూపాయలతో 3 డేటా సెంటర్స్ని హైదరాబాద్లో ప్లాన్ చేసింది. ఈ మీర్ఖాన్పేటలో 48 ఎకరాలు, రావిర్యాల్లో ఉన్న ఎలక్ట్రానిక్ సిటీలో 50 ఎకరాలు, చంద్రవెల్లో 33 ఎకరాల్లో 3 డేటా సెంటర్లు కడుతున్నారు. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.